శ్రీలంకతో జరిగిన రెండవ ఓడిఐలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు 42.2 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటింగ్లో అవిస్కా ఫెర్నాండో 62 బంతులాడి 40 పరుగులు చేయగా, కుశాల్ మెండిస్ 42 బంతులాడి 30 పరుగులు చేశాడు. దునిత్ వెల్లలాగే 35 బంతులాడి 39 పరుగులు చేయగా, కామిందు మెండిస్ 44 బంతులాడి 40 పరుగులు చేశాడు. టీమిండియా బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మొహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. టీమిండియా బ్యాటింగ్లో రోహిత్ శర్మ 44 బంతులాడి 64 పరుగులు చేయగా, శుభన్ గిల్ 44 బంతులాడి 35 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 44 బంతులాడి 44 పరుగులు చేయగా, మిగతా వాళ్ళందరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. శ్రీలంక బౌలర్లలో జెఫ్రై వనర్ 33 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. హరిత్ అసలంక 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.